హలో అండి, హాయ్, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి ఒక గ్లాసు బియ్యం అనేటివి తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఫ్రెష్గా కడుక్కొని నీళ్ళు వంపేసి దీంట్లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ సగానికి వాటర్ అనేటివి తీసుకున్నాను. తర్వాత దీంట్లో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని స్టవ్ పైన పెట్టి అంతలోపు రైస్ అయ్యేలోపు ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను. నీట్గా కడుక్కొని ఈ మామిడికాయపై తొక్క మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకొని ఇది తురుముకోవాలి. ఇలా కోసుకొని తురుముకోవచ్చు, ఇలా కూడా తురుముకోవచ్చు. నేనైతే ఇలానే తురుముకుంటున్నాను, ఎందుకంటే ఈ మామిడికాయ లోపల పీస్ కట్టింది. ఇంకా ఇలా తురుముకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇంతలోపు రైస్ అనేది అయింది. ఒక వెడల్పు గిన్నె తీసుకొని దీంట్లోకి ఈ రైస్ అనేది ఇలా వేసుకోవాలి. మరి మెత్తగా ఇలా ఉంటే కూడా బాగుండదు. పులిహోరకి పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇలా ఈ రైస్ అంతా దీంట్లోకి వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ శనగపప్పు, ఒక గుప్పెడు పల్లీలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇలా పొడవుగా కూడా ఉంచుకోవచ్చు. ఇలా చిటపట అంటున్నాయి చూడండి. ఇలా బాగా వేగుతున్నప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి అనేటివి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 2 రెబ్బల కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి ఇలా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం ఇంగువ తీసుకోవాలి. ఇది వేసుకొని మనం తురుము పెట్టుకున్న ఈ మామిడికాయ తురుము దీంట్లోకి వేసుకోవాలి. ఇది వేసుకొని ఇలా ఫ్రై అయ్యేటట్లు కలుపుకోవాలి. చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. తర్వాత ఇది కొంచెం బాగా ఫ్రై కానివ్వాలి. దీని ఫ్లేవర్ అనేది ఈ తాలింపుకి పడితే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ గిన్నె తీసుకొని ఈ పక్కన పెట్టేసుకున్న అన్నంలోకి వేసుకోవాలి. ఈ తాలింపు స్టవ్ ఆఫ్ చేసి దీంట్లోకి వేసుకొని ఇలా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కొంచెం వేడి ఉంటుందని స్పూన్తో కలుపుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కలిపేసుకోవాలి. తర్వాత ఇలా చేతితో కలుపుకోవాలి, ఎందుకంటే అది గడ్డలుగా తురుము ఎక్కడైనా ఉన్నా కానీ ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పులిహోర మొత్తం కలిపేసుకొని దేవునికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా వేడివేడిగా పిల్లలకు టిఫిన్ బాక్స్లోకి కూడా పెట్టవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఇలానే చేసుకుంటారు కామెంట్లో చెప్పండి. దీంట్లో కొద్దిగా పచ్చకర్పూరం వేసుకుంటే దేవాలయాల్లో
పెట్టే పులిహోర టేస్ట్ వస్తుంది.